ఇది మనుషులకు అసాధ్యం. మీరు మనుషుల పైన ఆధారపడుతున్నారు, అసాధ్యం. మీరు మనుషులను నమ్ముకున్నారు, అది అసాధ్యం. మనుషులు సహాయం చేస్తారు అనుకుంటున్నారు, అది కూడా అసాధ్యం. మనుషులు అది ఇస్తారు, ఇది ఇస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారు అని అనుకుంటున్నారు, అది అసాధ్యమే. మీరు దేవుని మీద నమ్మకం పెట్టుకోండి. దేవునికి సమస్తము సాధ్యం అంటున్నాడు. దేవునికి మాత్రమే సాధ్యం. నువ్వు ఇంతవరకు అంటున్నావే నా భర్త ఇంకా మారాడని, నువ్వు ఇంతవరకు అంటున్నావే నా పిల్లలు ఇంకా నా మాట వినరని, నువ్వు ఇంతవరకు అంటున్నావే నా భార్య నా చేతి దాటిపోయిందని, ఇంతవరకు అంటున్నావే నా సమస్యలు తెగిపోవని, ఇంతవరకు అంటున్నావే నా రోగం నా నుండి విడుదల కలగదని, ఇంతవరకు అంటున్నావే నేను ఇంకా బాగుపడలేను, ఇంకా నా బ్రతికింతే, ఇంకా నా జీవితం ఇంతే అని నీకు నువ్వే గొనుక్కుంటూ సణుకుంటూ మంచంలోనే కృంగి ఉన్నావే. ఒక్కసారి ఈ వాక్యం విన్న తర్వాత నమ్మకం పెట్టు, విశ్వాసం పెట్టు. దేవుడు నిన్ను విడిపిస్తాడు, దేవుడు నీకు స్వస్థతనిస్తాడు, దేవుడు నీ భర్తను మారుస్తాడు, దేవుడు నీ పిల్లలు నీ మాట వినేటట్టుగా చేస్తాడు. ఎప్పుడో తెలుసా? పూర్తిగా దేవుని మీద ఆధారపడినప్పుడే, సంపూర్తిగా దేవుని మీద ఆధారపడినప్పుడే.